సో వెల్కమ్ టు బాలగంధర్వం. సో ఈరోజు మనతో పాటు ఇద్దరు సింగర్స్ ఉన్నారు. పాటలు అద్భుతంగా పాడతారంట, కీర్తనలు అద్భుతంగా పాడతారంట. తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు. అక్క పేరు శ్రీ వేదవతి అండ్ తమ్ముడు అనంత సుదర్శన శ్రీనివాస్. ఓకే, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. సో ఇంటర్వ్యూ ఫస్ట్ టైమా మీకు? మరి బాగా పాడతారా? మాట్లాడతారా? మరి ఎలా మాట్లాడతారు? మరి బాగా మాట్లాడతారా, భయపడుతూ మాట్లాడతారా? బాగా మాట్లాడతాం. ఓకే, బాగా మాట్లాడతారా. సో మొత్తానికి ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు మ్యూజిక్? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? శ్రీమతి మల్లాతి దుర్గాశేష్ గారి దగ్గర మేము సంగీతం నేర్చుకుంటున్నాము. నాకు 5 years ఏజ్ అప్పటి నుంచి నేర్చుకుంటున్నా. ఓకే, సో అంటే ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? అంటే ఒక 7-8 years అయిందా? ఇప్పుడు ఒక 9 years అయింది. 9 years అయింది. సో ఓవరాల్గా ఒక 9 years నుంచి. సో ఏ స్టేజ్లో ఉన్నావు? ఏం నేర్చుకుంటున్నావు? ఇప్పుడు వర్ణాలు అయిపోయి కృతులు నేర్చుకుంటున్నాను నేను. సో బాగా నేర్పిస్తున్నారా గురువు గారు? చాలా బాగా నేర్పిస్తున్నారు. అండ్ నువ్వు? నేను చిన్నప్పుడు అసలు నాకు సంగీతం మీద అటువైపు ధ్యాస ఉండేది కాదు. మా అక్క పాడుతుంటే విని నాకు కూడా నేర్చుకోవాలనిపించింది. ఎప్పుడు ఏజ్లో? అబౌట్ యూకేజీలో ఉన్నప్పుడు. అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. అప్పుడు నేను శ్రీమతి మల్లాది దుర్గాశేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక్కడే వెళ్ళిపోయాను. వెళ్ళి నేనే అడిగాను, నేను కూడా నేర్చుకుంటానండి అంటే. అప్పుడు అడిగారు ఆవిడ, నీకేమైనా పాడడం వచ్చా అంటే, అప్పుడు నేను మా అక్క పాడుతుంటే వినేవాడిని కదా, అవి కొన్ని పాడాను అనమాట. అప్పటి నుంచి నేను కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నిన్ను కూడా క్లాస్లో కూర్చోబెట్టేశారా? నేనే వెళ్ళాను. సో యూకేజీలోనే? యూకేజీ నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, వండర్ఫుల్. మరి ఇప్పుడే క్లాస్? ఇప్పుడు 7th. యూకేజీ నుంచి నేర్చుకుంటున్నావు. సరే, మరి నువ్వు ఏమేమి నేర్చుకున్నావు ఇప్పటివరకు? ఏ స్టేజ్లో ఉన్నావు? ఏం నేర్చుకుంటున్నావు? ఇప్పుడు వర్ణాల్లో ఉన్నాను. 15th వర్ణం అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఏమేమి ఉంటాయి? ఇంకా కీర్తనలు. సో బాగా నేర్చుకుంటున్నారా ఇద్దరు? మరి సో గురువు గారు ఎలా నేర్పిస్తున్నారో చెప్పండి. బాగా నేర్పిస్తారు. అంతేనా? అంటే ఓర్పుతో ప్రేమతో నేర్పిస్తూ ఉంటారు మాకు. భయపెట్టరా? సో మరి నీకు ఎలా అనిపిస్తుంది? మరి గురువు గారు నేర్పిస్తూ ఉంటే ఈజీగా నేర్చుకుంటున్నావా, లేకపోతే కష్టం అనిపిస్తుందా? నేను ఇప్పుడు పాడుతున్నానంటే ఆవిడ కారణం. చిన్నప్పుడు అంటే ఏదో తెలియక పోయి క్లాస్లో కూర్చున్నావు చిన్న పాట పాడేసి, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అప్పుడు పాడినవి వింటే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎట్లా పాడుతున్నా నేను ఇట్లా. అంటే బాగా పాడట్లేదా? చిన్నప్పుడు అసలు గొంతు నాది బాగుండేది కాదు, అట్లా ఇంప్రూవ్ అయింది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి మా కోసం ఫస్ట్ ఏం పాడతారు? ఇద్దరు కలిసి పాడతారా, కలిసి పాడతారా? సో ఏం పాడబోతున్నారు? ఓకే. మానస విఘ్నేశ్వర మనీసం భజమానస విఘ్నేశ్వర మనీసం భజమానస విఘ్నేశ్వర మనీసం భజ పూర్వాత్మక సదన గణేశం భజ మానస విఘ్నేశ్వర మనీసం భజ పూర్వాత్మక సదన గణేశం భజ మానస విఘ్నేశ్వర మనీసం భజ పూర్వాత్మక సదన గణేశం భజ మానస విఘ్నేశ్వర మనీసం. గజవదనం దురితం కవినాశం గజవదనం దురితం కవినాశం గజవదనం దురితం కవినాశం గజవదనం దురితం కవినాశం గజవదనం
दुरितङ्कविनाशं गजवदनं दुरितङ्कविनाशं गजसमानं शतसूर्यविकासं गजवदनं दुरितङ्कविनाशं गजसमानं शतसूर्यविकासं भज मानस विघ्नेश्वरमनीशं भज पूर्वात्मक सदनगणेशं भज मानस विघ्नेश्वरमनीशं वरदं जनशरणं भयहरणं वरदं जनशरणं भयहरणं वरदं जनशरणं भयहरणं वरदं जनशरणं भयहरणं वरमुनिमानस पापविहरणं वरदं जनशरणं भयहरणं वरमुनिमानस पापविहरणं वरबलरसन रतं भवतरणं 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 वरतुलसी दलपूजित चरणं वरबलरसन रतं भवतरणं वरतुलसी दलपूजित चरणं भज मानस विघ्नेश्वरमनीशं भज पूर्वात्मक सदनगणेशं भज मानस विघ्नेश्वरमनीशं బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది మీరు పాడుతూ ఉంటే. అండ్ గొంతులు కూడా చాలా బాగున్నాయి. సో బాగా పాడుతూ ఉన్నారు, మంచి అండర్స్టాండింగ్ తోటి. అండ్ గురువు గారు చెప్పేటప్పుడు వీటికి అర్థాలు కూడా చెప్తూ ఉంటారా? చెప్తుంటారు. సో కీర్తనలు అన్నిటికీ కూడా అర్థాలు చెప్తూ ఉంటారు. ఎక్కడన్నా డౌట్స్ వస్తే అడుగుతాము, చెప్తారు. సో ఎంతమంది ఉన్నారు మరి మీ క్లాస్లో స్టూడెంట్స్ మీతో పాటు? 40 మెంబర్స్ వరకు ఉంటారు. అంతమందికి ఎలా చెప్పడం? అంటే బ్యాచెస్ గా డివైడ్ చేశారు, చెప్తారు. సో మరి మీ మీద ఏమైనా ప్రత్యేక శ్రద్ధ ఉంటుందా, లేకపోతే అందరితో పాటు మీరు కూడానా? అందరితో పాటు మేము, మా మీద ఇంకొంచెం. సో రెండు చెప్తున్నావు అడిగిన దానికి. అండ్ మీ తమ్ముడి మీద? తమ్ముడి మీద కూడా ఉంటుంది. ఓకే. సో అక్క పాడుతుంటే చూసి పాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు కూడా అలాగే పాడుతూ ఉన్నాడు. అక్క పాడుతుంటే యాడ్ ఆన్ అవుతూ పాడుతూ ఉన్నాడు. బట్ చాలా బాగా పాడుతూ ఉన్నావు. అండ్ స్కూల్లో అంటే ఏ క్లాస్ చదువుతున్నారు? అండ్ స్కూల్లో పెర్ఫార్మెన్సెస్ ఏమైనా ఇచ్చారా? సో స్కూల్లో ఏమంటూ ఉంటారు? స్కూల్లో సోలో సింగింగ్ కాంపిటీషన్స్లో ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. ఓహో, సూపర్. టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ నేను పాడితే చాలా ఇష్టం. అండ్ నువ్వు? మాకు స్కూల్లో ఈ చిన్నప్పుడు సోలో సింగింగ్ ఉండేది, ఇప్పుడు గ్రూప్ సింగింగ్ అనమాట. అంటే కోఆపరేషన్ అవన్నీ ఉండాలి కదా, అందుకని గ్రూప్ సింగింగ్లో కాంపిటీషన్స్ ఉంటున్నాయి మాకు. ఆ కాంపిటీషన్లో ఈ ఇయర్ మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా గ్రూప్కి. ఓకే. అంటే నువ్వు ఉన్నందుక అందరూ బాగా పాడారు. అందరూ బాగా పాడితేనే గ్రూప్కి వస్తుంది కదా. ఓకే. సో మరి నెక్స్ట్ టైం పాడబోతున్నారు? నెక్స్ట్ మోహన రాగంలో వర్ణం. ఓకే. నిన్న
నన్ను పాలింప సమయమిదే నా మీద కృపజూడర గరి గరి సరి సరి సగరి గ సరి సద సరి గరి గ పద పద ప గ పద పద సరి గరి గ సరి ద స పద సరి గ సద ప గరి సరి నిన్ను కోరియునను రాణికి లోకనాయక నన్ను పలింప సమయమిదే నా మీద కృపజూడర గరి గరి సరి సరి సగరి గ సరి సద సరి గరి గ పద పద ప గ పద పద సరి గరి గ సరి ద స పద సరి గ సద ప గరి సరి నిన్ను కోరి యున సన్నుతంగా సన్నుతంగా శ్రీనివాస సన్నుతంగా శ్రీనివాస గరి సరిద రిద స రి గరి సన్నుతంగా శ్రీనివాస గరి సరిద రిద స రి గరి సన్నుతంగా శ్రీనివాస గరి గరి సరి గగ పద ద సరి గగ గద పగరి గగ సద పగరి సన్నుతంగా శ్రీనివాస గరి గరి సరి గగ పద ద సరి గగ గద పగరి గగ సద పగరి సన్నుతంగా శ్రీనివాస పద పగరి సారి గరి సద సారి గ పద సద పగరి సన్నుతంగా శ్రీనివాస పద పగరి సారి గరి సద సారి గ పద సద పగరి సన్నుతంగా శ్రీనివాస సారి గరి సరి సద సద పగరి సరి సారి గరి సరి సద సద పగరి సరి సరి రి గ గ ప పద ద సారి గరి సరి సద సద పగరి సరి సరి రి గ గ ప పద ద సరి గరి గరి ద సరి సరి స పద సద సద గ పద పద రి సద పగరి సరి సన్నుతంగా శ్రీనివాస సారి గరి సరి సద సద పగరి సరి సరి రి గ గ ప పద ద సరి గరి గరి ద సరి సరి స పద సద సద గ పద పద రి సద పగరి సరి సన్నుతంగా శ్రీనివాస సన్నుతంగా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా పాడుతూ ఉన్నారు. సో మొత్తానికి పర్ఫార్మెన్సెస్ బయట ఇస్తూ ఉంటారా మీరు? పర్ఫార్మెన్స్ అంటే మా గురు పూజలు జరుగుతుంటాయి. మా గురువు గారు ఎకరాల అనంతకృష్ణ గారి దగ్గర, ఆయన దగ్గర పాడుతుంటాము. ఇంకా కంచి కామకోటి పీఠాధిపతి దగ్గర పాడాము మేము. ఓకే, ఒక 45 minutes వరకు. ఆయన కూడా మాతో కలిసి పాడారు. ఏమన్నారు మరి? ఆయన ఏం మాట్లాడలేదు, కానీ మీతో చాలా కలిసి సంతోషించారు, పాడారన్నమాట. కలిసి పాడారు. ఓకే, సో అంటే మరి నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అదేనా? బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా బద్రీలో టెంపుల్లో అక్కడ స్వామి ముందు పాడే అవకాశం వచ్చింది నాకు. ఓకే,
ఇంకా భద్రాచలంలో కూడా అవకాశం వచ్చింది. సో నువ్వు కూడా వెళ్ళావా అక్కతోటి పాడడానికి? పాడావా మరి? పాడాను. అంత సుదర్శన శ్రీనివాస్లో రహస్యం ఏంటి? 3 కలిపి పెట్టారు, ఎవరు పెట్టారు? తాతగారు పెట్టారు పేరు. తాతగారు పెట్టారా? సో వెనకటి వాళ్ళు చాలా పెద్ద పేర్లు పెడతారు. మరి నిన్ను ఏమని పిలుస్తారు స్కూల్లో? మరి అనంత్ అని పిలుస్తారు. అంతే సింపుల్గా అనంత్. ఇంట్లో? ఇంట్లో కూడా అంతే. అరే శ్రీనివాస్ సుదర్శన్ వేస్ట్ అయిపోతుంది. ఓకే. ఒక టీచర్ మాత్రం సుదర్శన్ అని పిలిచేవాళ్ళు. ఓకే. శ్రీనివాస్ మాత్రం ఎవరు పిలవట్లేదా? అయ్యో, 3 పేర్లు పెట్టుకున్నావు, అందులో కనీసం 2, 3 మొత్తానికి ఓవరాల్గా అయితే మంచి పేరు పెట్టుకున్నావు. తాతగారు పెట్టారు కాబట్టి ఆ పేరు మొత్తం పిలిపించుకో చూద్దాం. అండ్ మీకు పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? మరి ఎవరైనా నేర్చుకున్నారా? అంటే ఇదివరకు ఎవరైనా నేర్చుకొని మీకు నేర్పించే ప్రయత్నం చేశారా, లేకపోతే ఫస్ట్ మీరేనా? ఫస్ట్ అమ్మ గీతాల వరకు నేర్చుకుంది. నాకు చిన్నప్పుడు భజన్స్ అవి నేర్పిస్తూ ఉండేది. నా వాయిస్ అది చూసి క్లాస్కి పంపించేది. ఓ వెరీ గుడ్. నిన్ను చూసి మీ తమ్ముడు వచ్చేసాడు. సో మా పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉందన్నట్టు మొత్తానికి? పేరెంట్స్ సపోర్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఏమైనా పర్ఫార్మెన్సెస్ కోసము తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్తూ ఉంటారా? తీసుకెళ్తారు. సో స్కూల్లో టీచర్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. మా ప్రిన్సిపల్ అయితే నన్ను పిలిచి పాడించుకునేవాళ్ళు. ఓకే. ఏ స్కూల్లో చదువుతున్నావు ఇప్పుడు? ఓబుల్రెడ్డి పబ్లిక్ స్కూల్. నువ్వు కూడా అదే స్కూలా? అదే స్కూల్. ఓకే. సో స్కూల్ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ బాగుంది. ఎంకరేజ్మెంట్ బాగుంది. సో చాలా స్కూళ్ళల్లో, కొన్ని స్కూళ్ళల్లో అంటే మ్యూజిక్ వాటికి ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండదు, ఓన్లీ చదువుకోవాలి అంటారు కదా. సో అట్లా మా స్కూల్లో అన్ని యాక్టివిటీస్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సూపర్ స్కూల్ అయితే మీరు. నేను కూడా జాయిన్ అవుతా. యాజ్ ఎ టీచరా? స్టూడెంట్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఓకే. మరి నెక్స్ట్ ఏం పాడుతున్నారు? ఇద్దరు పాడతారా? నువ్వు సోలోగా పాడతావా ఏదైనా? నేను సోలో పాడతాను. సరే, ఏం పాడుతున్నావు? జ్ఞానమొసగ రాధ, పూర్వి కళ్యాణి రాగం, రూపకతాళం. జ్ఞానమొసగ రాధ, జ్ఞానమొసగ రాధ, సుజ్ఞానమొసగ రాధ, సుజ్ఞానమొసగ రాధ. గరుడ గమననాతో వాద, జ్ఞానమొసగ 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 రాధ. నీ నామముచే నామది, 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 నిర్మలమై ఉన్నది, జ్ఞానమొసగ రాధ. నీ నామముచే నామది, నిర్మలమై ఉన్నది, జ్ఞానమొసగ రాధ. గరుడ గమననాతో వాద, జ్ఞానమొసగ రాధ. పరమాత్ముడు జీవాత్ముడు పదునాలు గోలోకములు, పరమాత్ముడు జీవాత్ముడు పదునాలు గోలోకములు, పరమాత్ముడు జీవాత్ముడు పదునాలు గోలోకములు,
నరకిన్నెరకిం పురుషులు నారదాది మునులు నరకిన్నెరకిం పురుషులు నారదాది మునులు పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖదాయక పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖదాయక వరత్యాగ రాజచిత వరనుత నానే జ్ఞానమోసగరద పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖదాయక వరత్యాగ రాజచిత వరనుత నానే జ్ఞానమోసగరద గరుడ గమననాతో వద జ్ఞానమోసగరద బాగుంది, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ నీ గొంతు చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. సో ఎవరు పాడమని ఎవరు ఆఫర్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు? మా జనరల్గా అయితే టీవీలో కానీ లేకపోతే ఎక్కడైనా ప్రోగ్రామ్స్లో కానీ. నాకు పాడుతూ తీయకి ఛాన్స్ వచ్చింది, ఇంకా చాలా వాడికి ఛాన్స్ వచ్చింది, కానీ మాకు participate చేసావా మరి? మాకు ఇంట్రెస్ట్ లేక వెళ్ళాలి. ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు ఎందుకు? ఆ ప్రోగ్రామ్ టైమింగ్ బాగాలేదా? అంటే కమర్షియల్ ప్రోగ్రామ్స్ కదా. ఓకే. సో సో గురువు గారు వెళ్ళొద్దన్నారా? గురువు గారు వెళ్ళొద్దని ఏం చెప్పలేదు, ఆవిడ ఎంకరేజ్ చేస్తారు దేనికైనా. నాకు ఇంట్రెస్ట్ లేక వెళ్ళాలి. మూవీ సాంగ్స్ అవి పాడాలి కదా. ఓకే. సో మూవీ సాంగ్స్ పాడాలని ఇంట్రెస్టా? పాడొద్దనే? పాడొద్దని ఇంట్రెస్ట్. ఓకే, పాడొద్దని. ఓకే. సో మరి గోల్స్ ఏం పెట్టుకున్నావు మరి ముందు ముందు? నాకు డాక్టర్ అవ్వాలని, మై ఎయిమ్ ఇస్ టు బికమ్ అ డాక్టర్. ఓకే. సో డాక్టర్కి పేషెంట్స్కి ఏమి రాగాలు రాస్తావా? అంటే రాగాలతో కూడా క్యూర్ చేయొచ్చు కదా పేషెంట్ డిసీజ్. ఓకే. సో వాడు లోపలికి వచ్చి ఇట్లా దగ్గు వస్తుందంటే దానికి ఒక రాగంతో ఒక పాట పాడేస్తావా? పాడొచ్చు, లేకపోతే మరి చిన్నదైతే మెడిసిన్తో క్యూర్ చేయొచ్చు. ఓకే. పెద్దదైతే ఒక పాట పాడేస్తావా, ఒక కీర్తన? నువ్వేమవుతావు? గోల్స్ ఏం పెట్టుకున్నావు నువ్వు కూడా? అక్కలాగా ఏమన్నా డాక్టర్ అవుతావా లేకపోతే యాక్టర్ అవుతావా? ఏం పెట్టుకోలేదా గోల్స్? అంటే 10th తర్వాత డిసైడ్ చేస్తాను. ఫస్ట్ 10th పాస్ అవ్వాలని పెట్టుకున్నావా? ఓకే. అండ్ ఇంట్లో షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి మరి? మీరు పొద్దున ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే నైట్ ప్రాక్టీస్ చేస్తారా? స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఏ టైంలో ప్రాక్టీస్ చేస్తారు? ఎప్పుడు లేస్తారు అసలు? టైం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేస్తాము. మార్నింగ్ అయితే 6కి లేస్తాము. ఇప్పుడు బొట్లు పెట్టుకున్నారు కదా మీరు, అది కోడా ఇక్కడికి రావడానికి పెట్టుకున్నారా లేకపోతే లేదు, రోజు మామూలుగా రోజు ప్రతిరోజు కంపల్సరీ. ప్రతిరోజు పెట్టుకుంటారా? స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పెట్టేసుకుంటారా? ఓకే. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా బొట్టు మాత్రం తీయము. స్కూల్కి కామన్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు? స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలానే. ఓకే. అండ్ 6కి లేచి ఏం చేస్తుంటారు? ప్రాక్టీస్ చేస్తారా? 6కి లేచి మామూలుగా మార్నింగ్ మన డైలీ రొటీన్ ఉంటుంది కదా, దాన్ని అన్నీ తీర్చుకుని దాని తర్వాత మాకు ప్రేయర్ ఉంటుంది. ఎక్కడ? ఇంట్లో. ఇంట్లోనే? ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాము. సో ప్రేయర్ అంటే? ప్రేయర్ అంటే మా గురువు గారు మాకు ఇచ్చింది. ఓకే. ఎంతసేపు ఉంటుంది? ఒక ½ అన్ అవర్. ఓకే. ½ అన్ అవర్ ప్రేయర్ చేసి దాని తర్వాత వీలైతే ప్రాక్టీస్ చేసుకుంటాము, లేకపోతే అమ్మతో వెనకాల హెల్ప్ చేయాలంటే చేసి స్కూల్కి వెళ్తాం. ఓకే. అండ్ ప్రేయర్ అంటే ఓన్లీ పూజ చేయడమా, హోమము అట్లా ఏమైనా చేస్తారు? హోమం అంటే ఓన్లీ సండేస్. ఓకే. హోమం చేస్తారు సండే నాడు? ఎవ్రీ సండే హోమం? ఎవ్రీ సండే హోమం ఉంటుంది. రోజు అయితే వేదాధ్యయనం ఉంటుంది. రోజు అయితే వేదాధ్యయనం ఉంటుంది. వేదాధ్యయనం ఉంటుంది. సో ఏం చదువుతారు అందులో? సరస్వతి సూక్తం చదువుతారు. సరస్వతి సూక్తం చదువుతారు. సో రెగ్యులర్గా ఇక్కడ చదువుతారా మరి మా కోసం? ఆ, ఇద్దరు చదువుతారా? నువ్వు చదువుతావా? ఇద్దరు చదువుతారా? ఓకే, సరే. హరి ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్థమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
इयमददात्रभसं वृणच्युतं दिवो दासं वध्रस्वाय दासुषे यासस्वन्तमाचखादावसं फणिं ताते धात्राणि तविषा सरस्वती इयं सुष्मेभिर्भि सखा इवारुजत सानुगिरीणां तविषेभिरूर्मिभिः पारावतघ्नीमवसे सुवृत्तिभिः सरस्वतीमा विवासे मधीतिभिः सरस्वती देवनिदो निबर्हय प्रजां विश्वस्य वृषयस्य मायिनः ऋतक्षितिभ्यो अवनीरविन्दो विषमेभ्यो अस्रवो वाजिनीवती प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवत् यस्त्वा देवी सरस्वती उपभ्रूते धने हिते इन्द्रं न वृत्रतूर्ये त्वं देवी सरस्वत्यवा वाजेषु वाजिनीरधा पूषे वनस्सनिम् उतस्यानः सरस्वती घोरा हिरण्यवर्तनिः वृत्रघ्नीवष्टिसुष्टुतिं यस्या अनन्तो आहृतस्तु एषश्चरिष्णुरर्णवः अमश्चरतिरोरुवत् सा नो विश्वा अतिद्विषस्वश्रूरण्या ऋतावरी अतन्न हेव सूर्यः उत न प्रिया प्रियासु सप्तस्वसासु जुष्टा सरस्वती स्तोभ्याभूत् आपपृषी पार्थिवानिव्युरुरजो अन्तरिक्षं सरस्वती निधस्पातु त्रिशधस्ता सप्तधातुः पञ्चजाता वर्धयन्ति वाजे वाजे हव्याभूत् देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्जं दुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतु चत्वारि वाक्परिमिता पदानि तानि विदुर्ब्राह्मणाये मनीषिणः गुहात्रीणि निहितानें गयन्ति तुरीयं वाचो मनुष्या वदन्ति उत त्वः पश्यन्न ददर्श वाचम् उत त्वः शृण्वन्न शृणोति येनाम् उतो त्वस्मै तन्वं विसस्रे जायेव पत्युः सती सुवासाः अम्बितमे नदीतमे देवितमे सरस्वती अप्रशस्ता इव स्मसि प्रशस्तिमम्बनस्कृधी पावगानः सरस्वती वाजेभिर्वाजिनीवती यज्ञं वष्टुधिया वसुः आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागं तु यज्ञं हवं देवी जुजुषाणा घृताची संगमानो वाचमुसती शृणोतु. సూపర్ అసలు వండర్ఫుల్ మీరిద్దరు అసలు నిజంగా సరస్వతీదేవి కృపాకటాక్షం మీ మీద ఉండాలి. అండ్ ఇది నేను ఎందుకు చదివించానంటే చాలామందికి తెలియదు, ఏదో ఊరికే దండం పెట్టేసుకుంటారు అయిపోతుంది, బట్ ఇదంతా ఉంటుంది, చదువుకునే వాళ్ళకి ఉంటుంది, అందరికీ ఉంటుందని ఎవరికి తెలియదు. ఈరోజు ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు చాలామంది కూడా సో ఓకే ఇలా ఉంటుంది, సరస్వతి సూక్తం ఉంటుంది, నేర్చుకోవాలి మనం అనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. అండ్ మీరు చదివిన తీరు చూసి అందరూ మెచ్చుకుంటారు అండ్ అది ఫాలో అవుతారనే ఉద్దేశంతో చదివించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా బాగా పాడుతూ ఉన్నారు. అండ్ మరి మా కోసం మరొక కీర్తన ఏదైనా. శ్రీ సరస్వతి నమోస్తుతే, శ్రీ సరస్వతి నమోస్తుతే, శ్రీ సరస్వతి నమోస్తుతే, వరదే శ్రీ సరస్వతి
నమోస్తుతే వరదే శ్రీ సరస్వతీ నమోస్తుతే పరదేవతే శ్రీపతి గౌరీపతి గురు గుహ వినుదే విధియువతే శ్రీ సరస్వతీ నమోస్తుతే పరదేవతే శ్రీపతి గౌరీపతి గురు గుహ వినుదే విధియువతే శ్రీ సరస్వతీ నమోస్తుతే. ఓకే, బాగుంది, చాలా బాగా పాడుతూ ఉన్నారు మొత్తానికి. సో అలాగే కంటిన్యూ చేయండి, ఇంకా ఎక్స్పర్టిజం పెంచుకోండి. నువ్వు కూడా మంచి ఎక్స్పర్టిజం పెంచుకో. అక్కతో పాటు పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు కదా, సోలో పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలి ఈసారి. సోలో పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలి, బ్రహ్మాండంగా ఇవ్వాలి. అండ్ ఇద్దరు కూడా మంచి గోల్స్ సెట్ చేసుకోండి. ఇట్లానే మ్యూజిక్లో కంటిన్యూ అవుతూ ఉండండి. నువ్వు ఫస్ట్ 10th కంప్లీట్ చేయి, తర్వాత గోల్ సెట్ చేసుకో. అండ్ నువ్వు డాక్టర్ అయ్యి మంచి సింగర్ అవుతావా, లేకపోతే సింగర్ అయ్యాక డాక్టర్ అవుతావా? ఆల్రెడీ ఇప్పుడు సింగర్ అని అందరూ అంటుంటారు. ఓకే, అందరు అనేస్తున్నారు ఆల్రెడీ. నేను కూడా అనేస్తున్నా మంచి సింగర్ అవుతావు, అయ్యావు కూడా అని చెప్పి. ఓకే, దాని తర్వాత డాక్టర్. ఓకే, సో మొత్తానికి లైఫ్లో ఆ సరస్వతి దేవి కృపాకటాక్షం మీ అందరి మీద ఉండాలి, మీ ఇద్దరి మీద ఉండాలి. అండ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు భారత్ టుడే స్టూడియోస్. ఇదే ఈనాటి బాలగంధర్వం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.